ఫిబ్రవరి నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ మీనరాశి వారికి జన్మంలోనే శని సంచారం. జన్మంలోనే శని సంచారం, జన్మం అనేటప్పటికి తనుభావంగా మనం భావిస్తాము. శరీరానికి గాయాలు, రోగాలు, రుచులు వచ్చేటటువంటి అవకాశం ఎక్కువ. అలాగే చెడు ఆలోచనలు, చెడు ప్రవర్తన, కొంతమంది కొన్నిటికి కొన్ని దురలవాట్లకి అలవాటు అవుతూ ఉంటారు చూడండి. వారిని మరీ పట్టి పీడిస్తూ ఉంటుంది. గాయాలయ్యే అవకాశం ఉంటుంది. వాహనాలు అవి నడిపేటప్పుడు జాగ్రత్త. తగు జాగ్రత్త తీసుకోకపోతే గాయాలయ్యే దానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా శని భగవానుడు ఇస్తూ ఉన్నాడు. అట్లాగే చతుర్థ స్థానంలో గురు సంచారం. చతుర్థ స్థానంలో గురు సంచారం కూడా శుభప్రదమైన ఫలితములు ఇవ్వజాలదు. అక్కడ కూడా విద్య, భూమి, గృహము, వాహనాలు, స్వభావం ఇట్లాంటి విషయాల్లో దుష్ప్రభావమే చూపిస్తూ ఉంటుంది. సుఖాలు కొంచెం దూరం అవుతాయి. అన్నీ మనకు ఉంటాయి. ఇల్లు ఉంటుంది, గృహం ఉంటుంది, వాహనం ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ ఏదో ఒక రకమైన ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా గురువు చతుర్థ స్థానం వల్ల వస్తాయి. ఇకపోతే 6వ స్థానంలో కేతు గ్రహ సంచారం జరుగుతోంది. ఇది మాత్రం మంచి ఫలితాలు ఇస్తాడు. తద్వారా మనకి ఆరోగ్యం బాగుంటుంది. డబ్బులు ఎవరికైనా మనం ఇవ్వాల్సి ఉంటే ఇచ్చేయగలుగుతాము. మనం అప్పుల కోసం ప్రయత్నం చేస్తే అప్పు దొరుకుతుంది. తద్వారా మనకి ధనానికి లోటు లేకుండా చక్కగా మనకి ఈ కేతు వల్ల కలుగుతుంది. అలాగే మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. మంచివాడు అనే పేరు ప్రఖ్యాతులు కూడా మనం తెచ్చుకోగలుగుతారు ఈ రాశి వారు ఈ కేతు గ్రహ సంచారం వలన. ఈ విధమైన ఇకపోతే ఏకాదశ స్థానంలో 4 గ్రహాల యొక్క సంచారం జరుగుతుంది. ఈ 4 గ్రహాలు నెల రోజులు ఉన్నాయా అంటే లేదండి. కొన్ని రోజులు మాత్రమే ఏకాదశంలో ఉండి తదుపరి వ్యయ స్థానంలో ప్రవేశిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఒక్కొక్క గ్రహాన్ని గురించి మనం చెప్పుకుందాం. ఇక్కడ శుక్రగ్రహాన్ని తీసుకున్నట్టయితే ఏకాదశ స్థానంలో ఏ గ్రహం ఉన్నా యోగిస్తుంది. ఇక్కడ శుక్రగ్రహం 5 రోజులు ఉందండి. 5 రోజులు ఉంది ఏకాదశ స్థానం. డబ్బులకి లోటు రాదు. ఏ పని ప్రారంభించినా విజయంగా పూర్తి చేయగలుగుతారు. తదుపరి 5 రోజుల తర్వాత ఈ శుక్రగ్రహం 23 రోజులు వ్యయ స్థానం. వ్యయ స్థానంలో కూడా యోగించేటటువంటి ఏకైక గ్రహం శుక్రగ్రహమే. కాబట్టి ఆయన అక్కడ కూడా యోగిస్తాడు. అక్కడ వల్ల కూడా మనకేంటంటే ధన ఆదాయం ఉంటుంది. ధనాన్ని చాలా సులువుగా సంపాదించడం అవుతుంది. అలాగే ఇక్కడ మీకు వ్యయ స్థానం కాబట్టి బెడ్ కంఫర్ట్స్ అంటారు. ఇంకా దాని గురించి వివరణ అక్కర్లేదు. అది అంతవరకు అలాగే పెట్టుకోండి. ఆ శయ్యా సుఖము ఒక తెలుగులో చెప్పుకోవాలంటే ఆ విధమైనటువంటివన్నీ కూడా మనకి ఈ శుక్రుడు పూర్తి అనుకూలుడండి ఇక్కడ ఈ మీనరాశి వారికి. అలాగే ఇక్కడ రవిని గనక తీసుకున్నట్టయితే ఏకాదశ స్థానంలో 13 రోజులు యోగించి తీరుతాడు. 13 రోజులు ఏకాదశం అంటేనే యోగ కారకము. కాబట్టి ఆ 13 రోజులు కూడా మనకి ఏ లాభం, ధనానికి లోటు ఉండదు. అలాగే ఏ పని మొదలుపెట్టినా విజయంగా పూర్తి చేయగలుగుతారు. తదుపరి 15 రోజుల పాటు వ్యయంలో ఉన్నారు. అక్కడికి వచ్చేటప్పటికి మాత్రం మళ్ళీ మామూలే. మనోవిచారం, కళత నష్టాలు, విదేశాలు, కారకాలు ఈ విధమైనటువంటి ధన వ్యయము, ధన నష్టము ఇవన్నీ మళ్ళీ మామూలే ఆయన చేసిన. అక్కడ కుజుని గురించి మనం తీసుకున్నట్టయితే 5 రోజులు 23 రోజులు ఏకాదశి స్థానం ఆయన యోగిస్తారు. బ్రహ్మాండంగా యోగిస్తాడు. ధనానికి లోటు రాని ఏమి ఉండదు. అన్ని రకాలుగా మీరు ఏ పని చేసినా దాన్ని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. ఈ విధమైన పరిస్థితి అంతా కూడా 23 రోజుల పాటు కుజుడు కల్పిస్తున్నారు. తదుపరి అదే కుజుడు 5 రోజులు వ్యయంలోకి వచ్చారు. అక్కడికి వచ్చారు మళ్ళీ మామూలే. ధన వ్యయం, ధన నష్టం, మనోవిచారం ఇవన్నీ మామూలే. 12లో ఒక్క శుక్రుడు తప్పితే ఏ గ్రహము ఎప్పుడు ఎవరికి యోగించదు గోచార రీత్యా. ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఇక బుధుడిని తీసుకున్నట్టయితే బుధుడు 3 రోజులు ఏకాదశిలో ఉన్నాడు. బ్రహ్మాండంగా యోగిస్తాడు. ఆ తదుపరి 3 రోజులు పోతే 25 రోజుల పాటు మళ్ళీ వ్యయంలోకి వస్తారు. ఆయన అంతేనండి. ధన వ్యయం, ధన నష్టం ఇవన్నీ 12లో ఒక్క శుక్రుడు తప్పించి ఏ గ్రహము యోగించదు, యోగించజాలదు. శుభఫలితములు ఇవ్వరు, ఏ శుభఫలితములు ఇవ్వజాలరు. ఈ విధమైన ఫలితాలన్నీ దానివల్ల వస్తుంది. అంటే ఈ 4 గ్రహాలు శుక్ర, రవి, కుజ, బుధ ఎంతో కొంత ఏకాదశ స్థానంలో ఉండగా యోగిస్తున్నారు. ఏ స్థానంలోకి వెళ్ళి మధ్యలో వెళ్తున్నారు నెల మధ్యలో. కాబట్టి వీటినన్నింటినీ సంక్రమణం అనొచ్చు, తప్పేమీ లేదు. ఆ సంక్రమణం జరిగిన తర్వాత అంటే సెకండ్ హాఫ్ అంతా కూడా మనకి ప్రతికూలమైన ఫలితాలే ఉన్నాయి. ఇకపోతే రాహుగ్రహం
ఇది నెల రోజుల నుంచి కూడా ఈ నెల రోజులు కూడా మొత్తం వ్యయ స్థానంలో ఉంటుంది. అది కూడా ధన వ్యయము, ధన నష్టం ఇవన్నీ కనిపిస్తుంది. మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే ఇందులో వీరికి అనుకూలమైన ఫలితాలు, పూర్తిగా అనుకూలమైన ఫలితాలు ఇచ్చేది ఒక కేతు గ్రహము, ఒక శుక్ర గ్రహము. మిగతావి రవి, ఈ కుజ, బుధ ఇవన్నీ కొద్ది కొద్ది రోజులు మాత్రం మనకి ఏకాదశంలో ఫలితాలు ఇస్తుంది. పూర్తిగా నెలకి నెల ఇచ్చే పెద్ద గ్రహాలు తీసుకున్నట్టయితే శని, కేతు 2 గ్రహాలు మాత్రం సుఫలితాలు ఇస్తుంది. కాబట్టి ఏం కంగారు పడకండి. దీనికి ఏం కంగారు పడాల్సిన పనే లేదు. ఇది గోచారం ఇది. మన జీవితం మీద దీని ప్రభావమే 10-15 అది నిష్ణాతులు లేని వాడు చెప్తే. కథ చెప్పేదే అది కూడా ఎంతవరకు మరి దేవుడికే తెలియాలి. అంచేత మన వ్యక్తిగత జాతకమే ప్రధానం. దాన్ని బేస్ చేసుకుని దీన్ని అనుసంధానం చేసుకోవాలి. అది మనకి ఇంచుమించుగా 70% వరకు దాన్ని మనకి సూచిస్తుంది. మన జీవితం ఏ విధంగా వెళ్తుంది, ఏ ఆపద రాబోతోంది, ఏ సుఖం రాబోతోంది, యోగిస్తుందా, యోగించదా అన్నీ కూడా మనకు తెలియజేసేది వ్యక్తిగత జాతకం. అది మాత్రం రాయించుకోండి, చెప్పించుకోవద్దండి. ఎవరన్నా చెప్తానంటే వద్దని చెప్పేసి రాయించుకోండి ఒక పుస్తకం మీద. అది మీరు చాలా కాలం 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు కూడా పెట్టుకోవచ్చు. నిష్ణాతులైన వారు రాసిన దాన్ని జరుగుతాయి. అంతే నోటితో చెప్తాను ఏంది మీరు 2 నెలలకో 3 నెలలకో మీరు మర్చిపోతారు. మీరు వెళ్ళిన 10 నిమిషాల లోపల నేను మర్చిపోతాను. నేనే కాదు ఎవరైనా సరే. మరి ఎవరో వస్తుంటారో అది చెప్పాలి కదా. ఇది పెట్టుకుని కూర్చుంటే అవుతుందండి మరి. అంచేత డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అన్నీ ఉన్నప్పుడు జాతకం రాయించి పెట్టుకోండి. దాన్ని శుభ్రంగా బైండింగ్ చేసి పెట్టుకోండి. మీకు ఎంతకాలం కావాలంటే అంతకాలం దాన్ని పాడు చేసుకోకుండా జాగ్రత్తగా ఒక డాక్యుమెంట్ ఇంటి కాగితాలు ఎలా జాగ్రత్త పెట్టుకుంటారు, స్థలం కాగితాలు ఎలా జాగ్రత్త పెట్టుకుంటారు, అట్లాగే దీన్ని కూడా పెట్టుకోండి. అది చాలా 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 ఇంతకంటే చెప్పడానికి ఏం లేదు. చాలా ఉపయోగకారి. రేపు మర్నాడు రాసినవాడు ఉండకపోవచ్చు. మరో పండితుడి దగ్గరికి వెళ్ళాం, కరెక్ట్గా రాసిన బ్రహ్మాండంగా ఉంది, ఇది ఇలా జరుగుతుందని ఆయనే చెప్పేస్తాడు. సరిగా రాసిందని మరొకసారి ఏం తెలుసుకున్నవారు ఈజీగా చెప్పగలుగుతారు. నాకు ఏం రాదు, ఆయనకి ఓం నమ శివాయ. ఆయనకి రాదు, నాకు రాదు, రాసినోడికి రాదు, చదువుకున్నోడికి తెలియదు, మరి ఎవరి దగ్గరికి పెట్టుకుని ఆయనకి ఏం రాదు. చేసేది ఏమి ఉండదండి. ఇదో కాలక్షేప వ్యవహారం. శుభం.